హై టు ఆల్ వీడియోలోకి వెళ్ళే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ తెలిసిపోతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఇది అఫీషియల్గా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో అయితే రావడం అయితే జరిగింది అనమాట. అది వచ్చేసి ఏంటంటే మనకు నేను ఒక 3 weeks బ్యాక్ ఒక వీడియో ఇచ్చాను కదా, పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది 2025 ఫస్ట్ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ అని. అయితే ఆ నోటిఫికేషన్ మనకు January 29th మనకు నోటిఫికేషన్ రావాలి. బట్ కొన్ని కారణాల వల్ల మనకు నోటిఫికేషన్ అయితే కొద్దిగా ఆలస్యం అయితే చేయడం అయితే జరిగింది. బట్ ప్రజెంట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో అంటే ఇంకోటి ఏంటంటే ఎందుకు డిలే చేశారు ఏంటని చూసుకున్నట్టయితే మనకు ప్రీవియస్ నోటిఫికేషన్స్ అన్నిటి కూడా సెలక్షన్స్ అనేది ఎగ్జామ్ లేకుండా కండక్ట్ అయితే చేశారు. బట్ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ ఎగ్జామ్ పెట్టాలన్నా వద్దు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఇక అఫీషియల్గా వచ్చినటువంటి అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇండియన్ పోస్టల్ జీడీఎస్ వాళ్ళది. ఇండియన్ పోస్టల్ జీడీఎస్ online.gov.in క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు కిందనే స్క్రోల్ అవుతుంది చూడండి. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2025 విల్ బీ మేడ్ లైవ్ సూన్ అని మనకు మెన్షన్ చేశాడు. అదేవిధంగా ఇక్కడ మీరు ప్లీజ్ వెయిట్ ఫర్ ఫర్దర్ అప్డేట్ అయితే మనకు మెన్షన్ చేశాడు అనమాట. మనకు 2025 షెడ్యూల్ 1 నోటిఫికేషన్ అనేది మనకు త్వరలో అయితే రాబోతూ ఉంది. వాటి గురించి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం ఫర్దర్ అప్డేట్స్ కోసం కొద్దిగా వెయిట్ చేయండి అని మెన్షన్ చేశాడు. మనకి నోటిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే ఉంది బ్రదర్. మనకు 2025 షెడ్యూల్ 1 నోటిఫికేషన్ మనకు February ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఏంటంటే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందని 50-50 ఛాన్స్ అయితే ఉన్నాయని అంటున్నారు. మరి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కొద్దిగా బాగానే ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా అనేది మరి నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మరి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందంటే కనుక మనకు ప్రజెంట్ అప్రాక్సిమేట్లీ 40,000 నుండి 45,000 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. మరి ఇది కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ చెప్పలేము, అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టెడ్గా చెప్తా ఉన్నారు. మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిందంటే కనుక అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే అప్పుడు తెలుస్తుంది ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏంటి మొత్తం కూడా. ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ తెలంగాణ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 42 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఏమన్నా మొత్తం కూడా ప్రాసెస్ మొత్తం కూడా చేంజ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే రూమర్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేసే అవకాశం అయితే ఉందని వెయిట్ చేద్దాం. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగానే ఉంటుంది అనమాట. ఫైనల్గా వచ్చి మళ్ళీ చెప్తున్నా బ్రదర్, మనకు షెడ్యూల్ 1 2025 నోటిఫికేషన్ అనేది మనకు త్వరలో అయితే రాబోతా ఉంది. వాటి ఫర్దర్ అప్డేట్ కోసం కొద్దిగా వెయిట్ చేయండి. వాళ్ళే అఫీషియల్ వెబ్సైట్లోనో వాళ్ళే మెన్షన్ చేశారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కూడా మీరు జాయిన్ అవ్వండి. మీకు ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీకు అక్కడ ఇంటిమేట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.